తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సార్, లాస్ట్ టైం మనం శివతత్వం గురించి మాట్లాడుకున్నాం. శివతత్వం అంతా కూడా యూనివర్సల్ ఎనర్జీ అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరి శివలింగానికి ఉండే ప్రత్యేకత ఏంటి సార్? శివలింగం వెనక కూడా ఏదైనా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందా? ముఖ్యంగా మిగతా విగ్రహాలన్నీ చాలా వరకు విగ్రహాలు వచ్చేటప్పటికి రాములు వారు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, లేకపోతే మిగతా దేవతకు సంబంధించిన విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి, ఈ విగ్రహాలంతా కూడా వారి యొక్క వృత్తాంతానికి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫిజికల్లో ఎలా ఉంటారన్న దానికి సంబంధించింది కానీ, సో వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్తో మనం దర్శించినప్పుడు వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్ సంబంధించిన క్వాలిటీస్ మనలో రావడం కోసం ఉద్దేశించబడితే, శివలింగం అనేది పూర్తిగా కూడా ఏ మనిషి రూపం ఉండదు. ఫస్ట్ గమనిస్తే మనిషి రూపం లేకుండా శివలింగం అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్, చెప్పాలంటే ఎనర్జీ అనేది ఎలాగా యూనివర్స్ మొత్తంలోనూ యాక్టివేట్ అవుతుంది, రీప్రొడ్యూస్ అవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. దీని గురించి శివలింగం గురించి చెప్పబోయే ముందు అసలు యూనివర్స్ ఎలా పెనట్రేట్ అయిందో చూస్తే, విశ్వం మొత్తము వచ్చేటప్పటికి ఫస్ట్ విశ్వం ఒక చిన్న డాట్ లాగా, మీరు బ్లాక్ హోల్ అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అయింది. సో ఆ డాట్ అనేది శివుడు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఓకే, శివుడు తనను తాను చూసుకోవాలనుకున్నాడు. అసలు తను ఓన్లీ సింగిల్ డాట్గా ఉంటే అర్థం ముందు పెట్టుకొని చూసుకున్నట్లు కనపడదు కాబట్టి, సో తను ఒక ఎక్స్ప్రెషన్ లాగా ముందుకెళ్తే ఆటోమేటిక్గా తనని ఇలా చూసుకోవచ్చు. ఓకే, నేను ఇది, నా యొక్క రూపం ఇదే అని చెప్పేసి చూసుకోవడం స్కోప్ ఉంది అనుకోండి. సో యూనివర్స్ ఎక్స్ప్లోజన్ అయినప్పుడు 2 క్వాలిటీస్ స్ప్లిట్ అయింది. ఏంటి? మస్కులర్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. సో మస్కులర్ ఎనర్జీ అనేది ఈ 2 ఎనర్జీస్ స్ప్లిట్ అయ్యేసి 2 డైమెన్షన్స్గా, ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ ఏది శివుడు, తర్వాత 2 డైమెన్షన్స్ సో శక్తి. ఈ 2 డైమెన్షన్స్ కూడా శక్తే వాస్తవంగా. ఎనర్జీ అనేది ఎనర్జీ ఫామ్లోకి శివుడు ఏం చేస్తున్నాడు, అప్పటిదాకా యూనివర్స్లో ఉండే ఒక నార్మల్ స్వభావంలో ఉండే, ఆ తర్వాత ఎనర్జీ రూపంలో తను చూసుకోవాలని ఎనర్జీగా సపరేట్ అయ్యాడు. ఎనర్జీ ఎక్స్పాండ్ అవ్వాలంటే 2 ఎనర్జీస్ కావాలి. ఆ 2 ఎనర్జీస్కి మధ్య ఇంటరాక్షన్ ద్వారా వచ్చేటప్పటికి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ రూపంలో ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరిగింది. సో మస్కులర్ అండ్ ఫెమినైన్ ఎనర్జీగా. సో అయినప్పుడు ఈ 2 కలిసి నిరంతరం కూడా కాన్ఫ్లిక్ట్కి గురవుతూ, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూడా ఒక మనిషి ఆటమ్స్లో కానీ వీటన్నిటిలో తీసుకుంటే కనుక ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తీసుకోండి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ 2 కలిసి దే కెన్ ఇంటరాక్ట్. అంటే 2 విభేదించుకుంటూ 2 కలుస్తాయి. అదే 2 ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్ వచ్చేటప్పటికి వ్యతిరేకించుకుంటాయి. సో 2 ఫెమినైన్ ఎనర్జీస్, 2 మస్కులర్ ఎనర్జీస్ వచ్చేటప్పటికి వికేంద్రీకరణ జరుగుతూ ఉంటుంది. ఈ 2 వచ్చి మస్కులర్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కలుస్తూ ఉంటుంది. ఈ శక్తి అంతా కలిసి, అంటే మన శక్తి అమ్మవారు అని చెప్పేసి అంతా కలిసి ఈ పర్టికులర్ 2 రూపాలుగా స్ప్లిట్ అయింది. ఇదంతా కలిసి ఈరోజు మనం శివలింగం దగ్గరికి వస్తే, శివలింగంలో మీకు పైన స్పేసు లింగాకారం వచ్చేటప్పటికే శివుడి యొక్క రూపం అనుకుంటే, కింద యోని ఆకారం ఉంటుంది. సో అది అమ్మవారి ఎనర్జీగా మనం కన్సిడర్ చేయవచ్చు. సో ఈ రెండింటి ద్వారా సృష్టి జరుగుతుంది అని చెప్పేసింది, ద మూమెంటమ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు డైనమిజం ఆఫ్ శివతాండవం అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి ఒకసారి చెప్పుకున్నాం. శివతాండవం అనేది ఏంటి? హీఈస్ క్రియేటింగ్ బై హిజ్ డ్యాన్స్. ఒక డైనమిక్ డ్యాన్స్ రూపంలో తను ఏం చేస్తున్నాడు, కాన్షియస్నెస్ దగ్గర నుంచి, అంటే శివతత్వం దగ్గర నుంచి శక్తిగా విడిపోయేసి శక్తిలో 2 రూపాలుగా ఏర్పడేసి ఈ రెండింటి యొక్క డైనమిజం ద్వారా నేనుతో సృష్టించేస్తూ మళ్ళీ వాటిని మధ్య లైన్ చేసుకుంటూ జరుగుతున్న యాక్టివిటీ, ఇదంతా యూనివర్సల్ యాక్టివిటీ. సేమ్ శివలింగం కూడా అంతే. మీకు శివుడి రూపం అయినా కూడా, అంటే ఇట్స్ ద హైయెస్ట్, అంటే ఏ రూపము లేని అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఏమో లింగాకారము, కింద యూనాకారము శక్తికి సంబంధించిన ప్రజెంటేషను. భూమి మీద శక్తి ఎలా ఉంది అని చెప్పేసి ఇది. ఈ మొత్తం కలిస్తే టోటల్ శివలింగం మీద ఏ టెంపుల్కైనా వెళ్ళండి, శివలింగంలో టాప్ ఏరియా దగ్గర నుంచి బాటమ్ ఏరియా దాకా ఈ ఏరియాలో లింగం చుట్టూ కూడా ఇలా వచ్చేటప్పుడు ఎనర్జీ మూమెంటం జరుగుతూ ఉంటుంది. అసలు ఇన్విజిబుల్ ఎనర్జీ, చాలా పవర్ఫుల్ ఎనర్జీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సైక్లిక్ ఎలాగంటే, ఇప్పుడు మీరు వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఇదేమన్నా ఫౌంటైన్ కొనుక్కున్నారు ఇంట్లో పెట్టుకున్నామని, అది ఏం చేస్తుంది, మీరు కొద్దిగా నీళ్లు పోస్తే ఆ నీటిని అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సేమ్ అట్లా ఎనర్జీ మొత్తం కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది శివలింగం చుట్టూ కూడా.
మరి అభిషేకం చేయమంటారు కదా సార్ ఎప్పుడు, ఎందుకు దానికి ఏదైనా సైన్ అభిషేకం ద్వారా ఇంకాస్త ఎనర్జీ అనేది ఆల్రెడీ ఉన్న ఎనర్జీకి ఇంకా ద మూమెంట్ ఇట్ సెల్ఫ్, అభిషేకం చేసేటప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ బిట్వీన్ ద హ్యాండ్ అండ్ స్టోన్కి మధ్య జరుగుతుంది. సో లింగాకారంకే సంబంధించేసి మనం అభిషేకం చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ, ఎవరు చేస్తున్నారు అభిషేకం, గుడి దగ్గరికి వెళ్ళేసి ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే నాకు మంచి జరగాలి, మొత్తం లోక సమస్త సుఖనో భవంతు అని చెప్పేసి అని ఇంటర్నల్గా ఒక ఎక్స్పాన్షన్ థాట్ ప్యాటర్న్ కలిగి ఇలా పట్టుకొని అభిషేకం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లేదా నీళ్ళు ఇలా పోసేటప్పుడు అప్పుడు ఇతని యొక్క ఇంటెన్షన్లో ఉండే వైబ్రేషనల్ ప్యాటర్ను అట్ ద సేమ్ టైము చేయి టచ్ చేసినప్పుడు వచ్చే ఒక ఫ్రిక్షను దీని ద్వారా ఇంకాస్త ఎనర్జీ అనేది అది తీసుకోగలుగుతుంది శివలింగం. అక్కడ అలాగే మంత్రాల ఓం నమస్కార పంచాక్షర ద్వారా కావచ్చు, నిరంతరము కూడా అక్కడ చుట్టూ వచ్చే అన్ని మంత్రాల ద్వారా వచ్చే శక్తిని శివలింగం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ప్లస్ అది స్కేలార్ ఎనర్జీ. అన్నిటికంటే అత్యంత గొప్ప విషయం ఏంటంటే స్కేలార్ ఎనర్జీ అంటే హెడ్జియన్ ఎనర్జీ. అంటే హెడ్జియన్ అంటే హెచ్జెడ్ అని అంటాం కదా, 432 హెడ్స్ అని ఇలా అంటూ ఉంటాం కదా. హెడ్స్ కాకుండా ఆ టైప్ ఆఫ్ హెడ్స్ లాంటి ఎనర్జీ ఏంటంటే కొద్ది దూరం వెళ్తే కొద్ది ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి స్కేలార్ ఎనర్జీ, శివలింగం మీద ఉండేది స్కేలార్ ఎనర్జీ ఏంటంటే సింగిల్ పాయింట్ ఎనర్జీ. అది అక్కడ కేంద్రీకృతమైంది. ఎంత దూరం వెళ్ళినా కూడా అంటే విత్ స్పేస్ కానీ విత్ ట్రావెల్ కానీ అది డిక్రీజ్ కాదు. అంటే ఎంత దూరం వెళ్ళినా కూడా డిక్రీజ్ కాదు. ఆ శక్తి అలాగే హైలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి దాన్ని మనం ఫీల్ అవుతాము సార్ ఆ ఎనర్జీని గుడి బయటకు వచ్చి. అందుకని మీరు చూడండి మిగతా టెంపుల్స్తో పోలిస్తే శివుడి యొక్క చాలామంది మీరు ఎందుకు శివుడికి అభిషేకం చేయాలని మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారంటే కనుక అక్కడ ఉండే ఎనర్జీ స్కేలార్ ఎనర్జీకి చెందినవి ఉండటం వలన మీ ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్ ఎలా ఉన్నా కూడా మిగతా టెంపుల్స్తో పోలిస్తే శివలింగాల దగ్గర వచ్చేటప్పటికి వీలైనంత వరకు ఇంకాస్త ఎక్కువ న్యూట్రలైజ్ అవుతుంది మీ ఎనర్జీ ఫీల్డ్. సార్ మరి శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేయమని చెప్తారు కదా, అదేనికి సార్? అంటే మీకు ఆ మూమెంట్లో ఆ టైము మూమెంట్ అంటే రోజు మొత్తం కూడా 2 టైప్స్ అండి. ఇప్పుడు వేగున్ జోన్ కావచ్చు, మార్నింగు అంటే సీజన్ మారేటప్పుడు, రాత్రి నుంచి పగలకు వచ్చేటప్పుడు లేదా పగల నుంచి రాత్రికి వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ 6 o'clock కావచ్చు, ఈవినింగ్ సూర్యోదయ సమయంలో కావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎనర్జీ ప్యాటర్న్ ఇన్ ద యూనివర్స్ అది మనిషి బయలాజికల్ క్లాక్ దగ్గర నుంచి మన హార్ట్లో రిథమ్ దగ్గర నుంచి సైన్ వేవ్స్ అంటారు, సైన్ వేవ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొస్తూ ఉంటుంది. అంటే యూనివర్సల్ అలైన్మెంట్ అనేది ఏం జరుగుతుంది, సృష్టి మొత్తం కూడా ఒక్కసారిగా ఇక్కడుండే స్పేస్లో, ఎక్కడ మనం ఇండియాలో ఇక్కడ ఉండే స్పేస్లో జియోగ్రఫికల్గా వచ్చే గ్రహాల యొక్క పరిస్థితులు వీటన్నిటి ద్వారా, చీకటి రాత్రి వీటన్నిటి ద్వారా మన సర్కాడియన్ రిథమ్ తగ్గించి అన్నీ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనిషి ఎనర్జీ ఫీల్డ్లో వచ్చే మార్పు అక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఫామ్లో రెజినేట్ అయితే కనుక ఇతనికి చేంజ్ అయ్యేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. అంటే మీకు ఎందుకు ఇంకొక ఎగ్జాంపుల్కి ఈజీగా చెప్పాలంటే కొంతమందికి ఈవినింగ్ 6 అవుతుంటే కనుక ఒక రకమైన దిగులుగా ఉండిద్ది. కొంతమంది ఈవినింగ్ చీకటి పడుతుంది అంటే మళ్ళీ 7, 8 అయిన తర్వాత బాగానే ఉంటారు. 5:30 మెల్లగా చీకటి పడుతుందంటే కనుక మైండ్ అంతా డల్గా అయిపోయేసి ఏదో విచారంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో టైం రాత్రి పగలు అవ్వడం, మరి పొద్దున్న ఎందుకు తెలియదు అంటే పొద్దున్న నిద్రపోయి ఉంటారు కాబట్టి, ఆ నిద్రమత్తులో ఉంటారు కాబట్టి లేచినప్పుడు తెలియదు. అదే ట్రాన్సాక్షన్ మెలుగుతూ ఉంటే కనుక మార్నింగ్ కూడా చీకటి నుంచేసి పగలయ్యే మధ్య వచ్చేటప్పటికి ఆ టైం ట్రాన్సాక్షన్ పీరియడ్ మనిషి మూడు స్వింగ్స్ గురి చేస్తుంది. అందుకని ఆ టైంలో చేస్తే మనిషి ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ అవుతుందని చేయటం కోసం ప్రదోష కాలంలో చేయమంటారు. అండ్ నెక్స్ట్ ఎక్కడా లేదు శివుడి గుడిలో మాత్రం యాంటీ క్లాక్ వైజ్ చేయమంటారు ఈవినింగ్ టైం. అది కూడా అది ఎందుకు సార్? యాంటీ క్లాక్ వైజ్ ప్రదక్షిణ వల్ల ఏంటి ఉపయోగం? అంటే ఒకటండి, ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ ఎందుకు ఉంటుందంటే మనిషి ప్రోగ్రెషన్ అనేది క్లాక్ వైజ్ అండి. యూనివర్స్లో ఉండే ఏదైనా కూడా స్పైరల్ నేచర్. ఇలా మీరు చూడండి, ఒక గవ్వను తీసుకోండి, గవ్వ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది తప్పించేసి ఇలా ఉండదు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఒక మనిషి ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా క్లాక్ వైజ్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకని చాలా చోట్ల వచ్చేటప్పుడు క్లాక్ వైజ్లో మాత్రం తిరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం క్లాక్ వైజ్కి చెప్పిన తర్వాత దానికి వస్తాను. క్లాక్ వైజ్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఏరియా ఇలా తిరుగుతున్నాను నేను, ఇలా తిరుగుతున్నప్పుడు ఏమైంది, ఈ లెఫ్ట్ కన్ను దగ్గర నుంచేసి నాకు విజన్ అనేది ఈ ఏరియా
చాలా వరకు బ్లాంక్ అయిపోతుంది. నా దృష్టి అంతా ఇటే ఉంటుంది. ఓకే కదా, ఇటు పక్కన నాకు ఏమున్నాయి, ఏ మనుషులు ఎవరు ఉన్నారు, ఇంకా ఏం ఉండదు. సో ఈ విజన్ కట్ అయినప్పుడు ఆప్టిక్ నెర్వ్ ద్వారా ఏమైందంటే ఈ ఇంటర్నల్గా ఈ లెఫ్ట్ విజన్ వచ్చేటప్పటికి రైట్కు సంబంధించిన యాక్టివేట్ చేసేది. బ్రెయిన్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ దృష్టి కట్ అయితే కనుక రైట్ యాక్టివేట్ అయ్యింది, రైట్ దృష్టి కట్ అయితే లెఫ్ట్ యాక్టివేట్ అయ్యింది. ఎంత సైన్స్ ఉంటుందంటే ఎప్పుడైతే లెఫ్ట్ తగ్గిపోతుందో విజను, మనిషి స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే రైట్ అనేది క్రియేటివిటీకి, ప్రశాంతతకి, సో ఆర్టిస్టిక్ వీటన్నిటికి సంబంధించింది. ఎప్పుడైతే ఇలా తిరుగుతామో మన ఇంటర్నల్ జర్నీ కూడా స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూసేవాళ్ళం కాస్త మనం ఏం చేస్తామంటే కనుక మన ఇంటర్నల్గా కామ్ డౌన్ స్టేట్ అనేది వస్తుంది. అందుకని క్లాక్ వైజ్లో తిరగాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో యాంటీ క్లాక్ వైజ్ ఎందుకంటే టు రివర్స్ ద కర్మాస్, కంప్లీట్ మీరు చేసిన అన్ని మిస్టేక్స్ అన్నీ ఇదంతా న్యూట్రలైజ్ కావడం కోసం వచ్చేటప్పటికి క్లాక్ వైజ్ ఎప్పుడూ కూడా ఎనర్జీని పెంచడానికి, యాంటీ క్లాక్ వైజ్ వచ్చేటప్పటికి అంటే మనం ఎనర్జీని తగ్గించడానికి యాంటీ క్లాక్ వైజ్ మీ లోపల బ్లాకేజ్లో ఉన్న ఎవ్రీథింగ్ బయటకు వచ్చేసి క్లియర్ కావడం కోసం. ఎందుకంటే శివుడు వచ్చేటప్పటికి డిస్ట్రక్షన్కి సంబంధించి కదా. డిస్ట్రక్షన్ ఏంటి, నేను ఇక్కడే ఉండేసి భూమి మీద ఉండేసి నేను హ్యాపీగా ఉంటాను, నేను అంతా అనుభవిస్తాను, నాకు మొత్తం ఈ డబ్బులు కావాలి, మనుషులు కావాలని చెప్పేసి అంటూ ఉంటే కనుక శివుడు ఎప్పుడు లైన్ చేసుకుంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు క్లియర్ యువర్ బ్లాకేజెస్, యూ హ్యావ్ టు మెచ్ విత్ ద శివుడు, శివశక్తి. యూనివర్స్. అందుకోసం మీకు యాంటీ క్లాక్ వైజ్ అనేది ఉంటుంది. సో చాలా థింగ్స్ ఉంటాయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎనర్జీ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు సరే మా శివుడు మన అక్కడ ఎందుకు ఇలా పెట్టారన్న దానికి ప్రతి దానికి కూడా ఇంటర్నల్గా ఒక సైన్స్ ఉంటుంది. మన ఎనర్జీ బాడీలో ఎలాంటి మూమెంట్, నాడుల్లో ఎలాంటి మూమెంట్ జరుగుతుంది, వీటన్నిటిని బేస్ చేసుకుని ఇవన్నీ పెట్టడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.